ఇంతటి మహనీయుడైనా దేహం ఉన్నంత వరకు ఆత్మానుభవానికి, ఆత్మ కటాక్షానికి, ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నాలు చేయాలి. ప్రతిబంధకం ఉన్న వాటిని తీసేయటం ఒక పద్ధతి. అంటే ఇవి లేవు, నశించేవి, వచ్చిపోయేవి. అంటే మిథ్య, కల్పితం, భ్రాంతి, మాయ వచ్చిపోతాయి. ఆ మాయ మీద వ్యామోహం పోవాలంటే మాయ సంబంధించిన కామక్రోధాలు, మోహాలు ఇవన్నీ కూడా తీసేయాలి. అది అసాధ్యము. ఇవన్నీ తీసేస్తే ఏదైతే ఉందో అది ఆత్మ అన్నారు. ఏదైతే ఉందో అది ఉన్నది అనుభవంలో ఉందా లేదా? అనుభవంలో అజ్ఞానం లేకుండా, అనుభవంలో జాగ్రత్త స్వప్న నిద్రావస్థ లేకుండా, అనుభవంలో దేహం లేకుండా, అనుభవంలో జ్ఞానకర్మ ప్రాణితో ఉన్నటువంటి శరీరం లేకుండా, అనుభవంలో కన్ను, ముక్కు, కాలు, చేతులు, శరీర మండలం లేకుండా, అనుభవంలో ఊపిరితిత్తులు, ఆ యొక్క ఆహారం వెళ్ళే పద్ధతి, ఆ విధంగా చెమట వచ్చే పద్ధతి, రోమాలు ఇవి అన్నీ లేకుండా ఏదైనా ఉందా? అన్ని అనుభవంలో ఉన్నాయి. అన్ని అనుభవంలో ఉన్న వాటిని మళ్ళీ నువ్వు సృష్టించక్కల, ఆటోమేటిక్గా సహజంగా ఉన్నాయి. అది భగవంతుడి ఇచ్చాడా, ప్రకృతి వస్తున్నాడు, ప్రకృతి సహజంగా పుట్టావు, అది అనవసరం. అయితే ఈ దేహానికి కావాల్సిన వనరులు ఎక్కడున్నాయి? కంటి కనబడేటువంటి జగత్తు, ఈ భూమి ఏంది, ఈ జాతి ఏంది, ఈ కన్న తల్లి ఏది, మన పుట్టించినాడు తల్లిదండ్రి. కానీ భూమి జాతి, భూమి లేకపోతే భూమిలో పుట్టి పెరిగిలైతే సమస్త జీవరాశులకి, వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, బట్ కన్నా కావాల్సిన ఆహారం సమృద్ధిగా ఉంది మానవుడితో సహా. కానీ మానవుడు ఏం చేయాలి? ప్రకృతి వనరులను కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు, తింటానికి ఆహారము అనే కాకుండా సర్వ జీవరాశులు కూడా కావాల్సిన ఆహారంతో పాటు పంచభూతాలతో గాలి, ఎండ, నీరు, భూమి, ఈ పంచభూతాత్మ శరీరాన్ని పవిత్రంగా వాడుకోవాలి, శుభ్రతగా ఉంచుకోవాలి. ఎంత జ్ఞానికి అయినప్పటికీ కూడా ఈ రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేష దృష్టితో చేస్తున్నాడా, అనుభవ దృష్టిలో చేస్తున్నాడని ఎవరికి వాళ్ళకే చేయాలి. అనుభవ దృష్టిలో చేసిన వాళ్ళు కూడా అజ్ఞాన దృష్టిలో ఉన్న జ్ఞానం వాడుతూనే శాపాన్ని చేస్తున్నాడు. తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తున్నారు. చూసుకోండి, గత ఏదో పురాణాలు కానీ ఇంకోటి కానీ ఏంటి, యుద్ధాలు కానీ ఎవరైనా అంతే. కానీ సుఖ దుఃఖాలు తప్పవు, విడిచిపెడతానికి వీల్లేదు, మనసు నిగ్రహం ఉండదు, మనసు నాశనం కాదు. ఈ పరిస్థితిలో స్వామి నిర్గుణం చేసి ఏం చేస్తాడు? అసలు అనుభవంలో ఉన్న వాటిని విచారించకూడదు. అనుభవంలోనే గర్తించి ఊరకు ఉండు.